సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జేఏసీ సమ్మె నోటీసుకు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణలు, కొత్త బస్సులు, ఉద్యోగ భద్రత వంటి 21 డిమాండ్లతో సమ్మె నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. సమ్మె విజయవంతం కావాలంటే ఆర్టీసీలో పెరిగిన అద్దె బస్సులు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల సహకారం కీలకంగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో 34% అద్దె బస్సులో ఉండటం, అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల సంఖ్య పెరగటం సమ్మె ప్రభావాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో మే 7 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, ఆర్టీసీలో సమ్మె సరైన అయితే మోగింది. ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు మాత్రం ఆర్టీసీ సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మే 7వ తేదీ నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. మే 7వ తేదీ ఉదయం అంటే ఫస్ట్ బస్ ఏదైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచే సమ్మె ప్రారంభిస్తున్నామని చెప్పేసి జేఏసీ నేతలు చెప్పారు. దీనిపై ఇప్పటికీ అంటే యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చర్చలకు ముందుకు రాకపోవడంతో సమ్మె అనివార్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సమ్మె జరిగితే ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై కొంత చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో 9,400 బస్సులు ఉంటే వీటిలో దాదాపు 3,400 బస్సులు ప్రైవేటు అంటే అద్దె బస్సులు నడుస్తున్నాయి. కాబట్టి వీరంతా కూడా సమ్మెలో పాల్గొంటేనే సమ్మె సక్సెస్ అవుతుందని చెప్పేసి కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అయితే వీరు కనుక సమ్మెలో కనుక పార్టిసిపేట్ చేయకపోతే సమ్మెపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో ఏదైతే అద్దె బస్సులు నడుస్తున్నాయో వాటికి సంబంధించిన యాజమాన్యం అదేవిధంగా నిర్వాహకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఆర్టీసీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 9,400 బస్సుల్లో దాదాపు 6,200 బస్సులు మాత్రమే కేవలం ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఉన్నాయి. 2,200 బస్సులు అంటే దీంట్లో 2,800 బస్సులేమో అద్దె ప్రాతిపదికన ఇవన్నీ కూడా అంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అంటే వీటిలో ఏదైతే డ్రైవర్లు కానీ సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అద్దె బస్సులకు సంబంధించిన యాజమాన్యం సంబంధించిన డ్రైవర్లే ఉన్నారు. వీరంతా కూడా సమ్మెలో పాల్గొనకపోతే ఏదైతే మే 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ సంఘాలు చెప్తున్నాయి, ఆ సమ్మెలో కనుక వీళ్ళు కనుక పార్టిసిపేట్ చేయకపోతే ప్రభావం అంటే సమ్మెపై ప్రభావం కనిపించే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే దాదాపు 3,200 బస్సులు కనుక రోడ్డుపైకి వస్తే ప్రయాణికులకి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించాలి. ప్రభుత్వానికి సంబంధించి అయితే ఏదైతే వీళ్ళు కార్మిక సంఘాలు 21 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే పనిభారాన్ని కూడా తగ్గించే విధంగా కొత్త నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ సంఘాల జేఏసీ నేతలు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అంటే ఏదైతే అద్దె బస్సులు ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. వారంతా కూడా సమ్మెకు సహకరిస్తేనే సమ్మె తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుడే యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ దిగి వస్తుందని చెప్పేసి నేతలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఆర్టీసీలో 3,200 సంబంధించిన ఆర్టీసీ అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 400 వీటిలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉన్నాయి. వీటిలో ఉన్న డ్రైవర్లంతా కూడా ప్రైవేటు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులు కాదు, ప్రైవేటు యాజమాన్యం పెట్టుకున్న డ్రైవర్లు. కాబట్టి వీళ్ళంతా కూడా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ఏదైతే అద్దె బస్సులకు సంబంధించిన యాజమాన్యం ఉన్నారో వాళ్ళతో కార్మిక సంఘాలు అయితే చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఏదైతే 2019లో 53 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమయంలో ఆర్టీసీలో దాదాపు 11,000 బస్సులు ఉన్నాయి. అందులో 180 బస్సులు మాత్రమే కేవలం 180 బస్సులు మాత్రమే అద్దె బస్సులు ఉండే. ఆ తర్వాత సమ్మె తర్వాత వీటి సంఖ్య క్రమంగా అంటే ఆర్టీసీ సంబంధించిన బస్సులను 2,000 బస్సులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రైవేటుకు సంబంధించిన బస్సులు అంటే అద్దె బస్సుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు 34% అద్దె బస్సులే కొనసాగుతున్న పరిస్థితి. అంటే ప్రైవేటు బస్సులు అంటే అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సమ్మెపై ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి వీరంతా కూడా సమ్మెకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాల్లో ఒకటైన జేఏసీ నేతల
నేతలంతా కూడా వీరందరినీ సంప్రదిస్తున్న పరిస్థితి. మే 7వ తేదీన జరిగే ఈ సమ్మెకు సహకరించాలని చెప్పేసి ఏదైతే న్యాయమైన డిమాండ్లు అంటే 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామో వీటి పరిష్కరించేందుకు కార్మికులు అంటే ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అదేవిధంగా డిపోల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు కానీ మిగతా సిబ్బంది కానీ అక్కడ స్టాఫ్ అంతా సహకరిస్తున్నారు. ఏదైతే అద్దె బస్సులకు సంబంధించిన డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి దీనికి యాజమాన్యం కూడా మద్దతు పలకాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మే 7వ తారీఖు జరిగే సమ్మెకు వీరంతా సహకరిస్తేనే సమ్మె అంటే విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే మాత్రం సమ్మెపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వీరంతా కూడా సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. అయితే మరొక అంటే ఆర్టీసీలో 2 యూనియన్లు ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే ఇప్పుడు దీనికి సమ్మెకి సంబంధించిన నోటీస్ ఇచ్చారు. మరొక సంఘం కూడా నోటీసులు ఇచ్చింది. కాకపోతే ఈ 2 సంఘాలు కలిసి చేస్తాయా లేకపోతే విడివిడిగానే వీరి పోరాటం కొనసాగుతుందని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 3వ తేదీన కూడా మరొక సంఘం అంటే ఆర్టీసీ జేఏసీలోని మరొక సంఘం అయితే చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మే 7వ తేదీన మాత్రం అంతా కలిసి కూడా ఈ సమ్మె కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అన్నారు. అయితే సమ్మెకు సంబంధించేసి ప్రధానంగా 21 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాం. దీనిపై ఇప్పటికే మంత్రులను కానీ అదేవిధంగా సీఎంతో పాటు మిగతా అందరినీ కూడా కలుస్తున్నాము, వినతి పత్రాలు ఇస్తున్నాము. అయినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము ఈ సమ్మె అనివార్యం అని చెప్పేసి పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఈ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేకుంటే అంటే ఇదే విధంగా కొనసాగుతుంది అంటే పంతానికి పోతుందా అనేది చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం కనుక పంతానికి పోయి చర్చలు కనుక జరపకుంటే సమ్మె అనివార్యం అవుతుంది. ఏదైతే కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులు ఏదైతే ఉన్నాయో ఆ నోటీసుల ప్రకారం మే 7వ తేదీ అంటే మే 6వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి కూడా బస్సులు ఏవి కూడా డిపోల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది మాత్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ అనేది అంటే తెలంగాణలో ఫ్రీ బస్ అనేది కొనసాగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ ఫ్రీ బస్ని యూజ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు కనుక సమ్మెకు దిగితే వీరందరిపై కూడా చాలా తీవ్ర ప్రభావం కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని అంటే సమ్మె నివారించడానికి ఇటు ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ చర్చలకు వస్తుందా లేదనేది చూడాలి. ఇప్పటికే కార్మిక సంఘాలు చెప్తున్న దాని ప్రకారం అయితే చర్చలకు పిలిస్తే తాము సమ్మెకు పోవాల్సిన అవసరం కూడా ఉండదు, సమ్మెను విరమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇటు యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చర్చలకు ముందుకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి సమ్మెకు దిగుతామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రైవేట్ అద్దె బస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి జేఏసీ నేతలు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. హారిక, థ్యాంక్ యూ రామ్ నరేష్.